అన్నా, అమ్మ శ్రావ్యం తీసుకొని ఇంటికి రమ్మని చెప్పింది. నువ్వు అసలు శ్రావ్యనే కలవలేదు, కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. అమ్మకి ఏం చెప్తావన్నా? ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సారీ శ్రావ్య, నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందంటే... ఇంకేం చెప్పకు రాజీవ్. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు సర్ది చెప్తే సర్దుకుపోయేదానిలాగా కనిపిస్తున్నానా? అసలు నువ్వు జ్యోతి మీ గురించి ఏమనుకుంటున్నారు? అదేమో నా కోసం తన ప్రేమని త్యాగం చేస్తానని ఫోర్స్ కొట్టింది. నువ్వేమో దాని మెడలో తాళి కట్టి నన్ను ఫూల్ని చేశావు. అసలు నేను ఆ ఉద్దేశంలో జ్యోతి మెడలో తాళి కట్టలేదు శ్రావ్య. చరణ్ క్యారెక్టర్ బ్యాడ్ అని లాస్ట్ మినిట్లో తెలిసింది. జ్యోతి జీవితం నాశనం కాకుండా కాపాడడానికి అంతకన్నా నాకు ఇంకో దారి కనిపించలేదు. తెలిస్తే పెళ్లి ఆపాల్సింది. వాడు తాళి కట్టకుండా అడ్డుపడాల్సింది. నువ్వెందుకు తాళి కట్టావు? అలా చేయకుండా తాళి కట్టావంటే ఏంటి అర్థం? మీ ఇద్దరూ మీ ప్రేమని మర్చిపోలేకపోయారు. అందుకే నా మెడలో కట్టాల్సిన తాళి దాని మెడలో కట్టావు. అప్పుడైతే ఎవ్వరూ ఆపలేరన్నది మీ మాస్టర్ ప్లాన్, అంతే కదా? చరణ్ క్యారెక్టర్ బ్యాడ్ అనేది అందరికీ చెప్పడానికి ఒక సాకు మాత్రమే. లేదు శ్రావ్య, అన్న చెప్పేది నిజమే. సరే, నిజమే. మరి చరణ్ మంచివాడు కాదనే ప్రూఫ్ ఏది? అబద్ధం ఆడితే న్యాచురల్ గా ఉండాలి, కానీ చెప్పిన వాళ్లే బఫూన్ అయ్యేలా ఉండకూడదు. ఏం చేస్తే నువ్వు నమ్ముతావు శ్రావ్య? వద్దు రాజీవ్, మీ నాటకాలు బయట పడ్డాకైనా కవరింగ్ లాపండి. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వే నా మెళ్ళో తాళి కట్టాలి. నువ్వే నా చిటికెన వేలు పట్టుకొని ఈ ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. అప్పటి వరకు చుక్కలు చూపిస్తాను. జగన్మాత, నాకు ఏ కష్టం వచ్చినా, నా మనసుకి ఎంత బాధ కలిగినా నీకే కదా వచ్చి మొరపెట్టుకుంటాను. నేను నిన్ను వేడుకుంటేనే కదా నా తోడు పుట్టిన చెల్లెలు నాకు కనిపించేట్టు చేశావు. తనని దగ్గర చేసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తుంటే ఇంకా నాకెందుకు దూరం చేస్తున్నావు? కళ్ళ ముందు కనిపిస్తున్న నా చెల్లెల్ని నాకెందుకు శత్రువుని చేస్తున్నావు? నేను కష్టపడి రాజీవ్ని శ్రావ్యతో పెళ్లి కొప్పిస్తే తన చివరి నిమిషంలో
నాకు తాళి కట్టేలా ఎందుకు చేశావు? ఎందుకు నాకు ఈ శిక్ష? ఈ తాళిని తీస్తానంటే నన్ను అమ్మలా పెంచిన రమణమ్మ తన మీద ఒట్టేసుకొని నా చేతులు కట్టేసింది. శ్రావ్య జీవితం బాగుండాలి, తనెప్పుడు సంతోషంగా ఉండాలని నేను నిత్యం కోరుకుంటుంటే నా చేతులతో తన జీవితం నాశనం ఎలా చేసావేంటి తల్లి? ఈ సమయంలో నా కన్న తల్లి నాతో ఉన్న బాగుండేది. ఈ సమస్యకి ఒక దారి చూపించేది. నా కూతురి జీవితానికి శనిలా దాపరించావు. నిన్ను కదే, నిన్ను కన్న తల్లిదండ్రులు ననాలి. జ్యోతి, శారదమ్మా, చేసిందంతా చేసి నా కూతురి జీవితాన్ని బలిచేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏంటి జ్యోతి, పెళ్లి దగ్గర అలా జరిగింది? ఏమో శారదమ్మా, అదే ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ జనాలు వేరే విధంగా అనుకుంటున్నారు జ్యోతి. ఏమని? రాజీవ్ని మెళ్ళో బలవంతంగా తాళి కడితే నువ్వైనా తీసేయాల్సింది కదా. చరణ్తో పెళ్లి జరుగుంటే నీ జీవితం బాగుండేదని అనుకుంటున్నారు. ఇప్పుడిష్టం లేని భర్తతో కాపురం ఎలా చేస్తుందని బస్తీలో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా. నా వల్ల నా చెల్లెలికి అన్యాయం జరిగింది. చెల్లెలికా? చెల్లెలేంటి? శ్రావ్యకి నిజం తెలియకుండా అప్పుడే శారదమ్మకి తను నా సొంత చెల్లెలని చెప్పటం కరెక్ట్ కాదు.